ఆధార్ కార్డ్ అప్డేట్స్ని మరింత ఈజీగా చేయడానికి UIDAI ఎప్పటికప్పుడు కొత్త సేవలను తీసుకొస్తూనే ఉంది. మరింత ఈజీగా చేయడానికి అలాగే వినియోగదారులకి మంచి ఊరట కల్పిస్తుంది UIDAI. ఇందులో భాగంగానే ప్రతి చిన్న అప్డేట్కి మీ సేవ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి టెన్షన్ పడి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మన ఇంట్లో కూర్చొని మన ఫోన్లోని ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అవన్నీ ఎలా చేసుకోవాలో నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఆ అప్డేట్ ఎలా చేసుకోవాలో నా ఫోన్లోనే చేసి చూపిస్తా, రండి ఒకసారి. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్దాం. ప్లే స్టోర్కి వెళ్ళి ఆధార్ అని టైప్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసింది కదా, ఆధార్ అని యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొన్నిటికి అలౌ చేయాలి. ఇప్పుడు బీన్ జర్నీకి క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. సో ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేస్తేనే అప్పుడు మనం అప్డేట్ చేసుకోగలుగుతాం. కాబట్టి క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు నా ఆధార్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను. సో ఇక్కడ కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ చేసామనుకోండి, ఇక్కడ సిమ్ వస్తుంది, కంటిన్యూ టు సెండ్ SMS. సో ప్రతి చిన్నదానికి కూడా మీ సేవకు వెళ్లకుండా ఇలా ఇంట్లో కూర్చొని ఈజీగా మన ఫోన్లోనే ఇలా సేవలు అయితే మనం వినియోగించుకోవాలి. సో ఇక్కడ మనం ఫేస్ ఐడెంటిటీ చెక్ చేయాలి. సో ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ వచ్చింది కాబట్టి 3 స్టెప్స్ ఉంటాయి. సో ఈ 3 స్టెప్స్లో మనం ఇది పూర్తి చేయాలి. సో ఫేస్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఇలా మనకు వచ్చేస్తుంది ఓకే డన్ అని, మన పేరు కూడా వచ్చేస్తుంది కోల పావని అని. సో ఫేస్ అథెంటికేషన్ అయిపోయిన వెంటనే ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేయాలి. అప్పుడే ఈ పిన్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడే ఈ యాప్ ఓపెన్ అవుతుంది. పిన్ ఎంటర్ చేయకపోతే ఈ యాప్ ఓపెన్ కాదన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను పిన్ ఎంటర్ చేయబోతున్నాను. మళ్ళీ అది రీఎంటర్ చేయాలి. మనం ఏదైతే పిన్ పెట్టుకున్నామో అది మళ్ళీ రీఎంటర్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఓకే వచ్చేసిందా? ఇప్పుడు నా ఆధార్ కార్డ్ అంతా డీటెయిల్స్తో సహా అన్ని యాప్లకు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏదైతే సర్వీస్ని మనం వినియోగించుకోవాలనుకుంటున్నామో అది క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి 30 days ప్రాసెసింగ్ టైం. ఇందులో అప్డేట్ చేసిన తర్వాత 30 daysకి ఇందులో అప్డేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ప్రాసెసింగ్ ఫీ కూడా చూడొచ్చు, 75 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓటీపీ అయితే మీరు ఏదైతే కొత్త నెంబర్ పెట్టాలనుకుంటున్నారో దానికి వచ్చే ఓటీపీ అన్నీ మనకు ఫేస్ అథెంటికేషన్ ఇవన్నీ మేక్ పేమెంట్ ఇవన్నీ చేస్తేనే అప్పుడు నెంబర్ అప్డేట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళిపోదాం. అడ్రస్ అప్డేట్ సేమ్, ఇది కూడా మన డాక్యుమెంట్స్ అన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ ఏదైతే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో అన్ని ఇందులో మనం ఆ డీటెయిల్స్తో సహా అన్ని ఇందులో అప్లోడ్ చేయాలి. అప్పుడే మనకు అడ్రస్ అప్డేట్ అవుతుంది. అది ఎప్పుడంటే 30 daysలోనే అప్డేట్ అవుతుందన్నమాట. మనం అప్పుడు ఆధార్ సేవలకి అది మీ సేవలకి వెళ్ళి మనం చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మనకు అప్డేట్ అయినట్టు చూపిస్తుందన్నమాట. సో చూసారు కదా, అసలు ఎక్కడికి వెళ్ళకుండా అటు మీ సేవలకి వెళ్ళకుండా రోజంతా తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మీ ఇంట్లోనే కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని మీకు నచ్చిన అప్డేట్ అయితే మీ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. సో చూసారు కదా, సో ఇలా అప్డేట్ అయితే మనం ఫోన్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇలాంటివన్నీ కూడా మన ఫోన్లోనే ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ అనే యాప్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.